హే హాయ్ ఫ్రెండ్స్, మా బాబా అయితే ఈ రోజు గ్యాస్ తీసుకొని రమ్మని పంపించిండు. మేమైతే ఫస్ట్ టైం పోతున్నాం గ్యాస్ తీసుకొని రానికి. యాక్చువల్ అయితే కువైట్ లో ప్రతి ఒక్క డ్రైవర్ కి గ్యాస్ తీసుకొని రమ్మని కూడా పంపిస్తారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. మా ఇంట్లో వాళ్ళు అయితే మాకు చెప్పరు, వాళ్ళే గ్యాస్ ఆర్డర్ చేసుకుంటారు, వాళ్ళే వచ్చి దించిపోతారు. ఈ రోజు ఏమో సడన్ గా అయిపోయినట్టుంది, మమ్మల్ని అయితే పంపించారు. మేమైతే మాకు దగ్గరలో ఉన్న గ్యాస్ స్టేషన్ కి అయితే వచ్చినాం తీసుకువెళ్ళడానికి. ఇక్కడైతే పెట్రోల్ తో పాటు గ్యాస్ కూడా చాలా తక్కువ అయితే దొరుకుతుంది. ఇండియాలో అయితే గ్యాస్ వచ్చేసి 1000, 1100, 1200 అయితే ఉంది కదా. ఇక్కడ వచ్చేసి 750 ఫీల్స్ అయితే ఉంది. 750 ఫీల్స్ అంటే కనుక మన ఇండియా డబ్బులు వచ్చేసి 200 నుంచి 210 రూపాయలు అయితే ఉండొచ్చు. ఇంకా అలా మన కార్ లోంచి గ్యాస్ వచ్చి కింద పెట్టేసి అతనికి అయితే డబ్బులు అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత డైరెక్ట్ గా గ్యాస్ తెచ్చుకుని మన కార్ లో పెట్టుకోవడమే అంతే. అదే మన ఇండియాలో అయితే గ్యాస్ బుక్ చూపించాలి, మన మొబైల్ కొట్టిపోతుంది, అది ఇవ్వాలి, ఇది చాలా అబ్బా పెద్ద తలనొప్పి. ఇక్కడైతే ఏం ఉండదు అలా ప్రాసెస్. పాత గ్యాస్ ఇవ్వడం, కొత్త గ్యాస్ తీసుకోవడం అంతే. ఇక్కడైతే మేమైతే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేసినాం, మీరైతే అసలు చేయకండి. ఇలా కోవిడ్ లో ఉన్న వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు ఒక క్లాత్ ఏదో ఒకటి తెచ్చుకోండి బ్రో. లేదంటే మనం దీన్ని ఇలా వదిలేసాం అటు ఇటు తిరిగి సతాయిసది ట్రెండింగ్ లలో. ఫస్ట్ టైం మిస్టేక్ చేసినాం, బుద్ధి వచ్చింది. నెక్స్ట్ టైం అయితే మంచిగా చేస్తాం అనమాట. కింద మీద పట్టనే మనకు తెలిసేది లేదు, మనకు తెలియదు అనమాట. మీరైతే ఇలాంటి మిస్టేక్ చేయకండి. ఒక 2 క్లాసులు తెచ్చుకొని అటు ఇటు పెడితే అది అటు ఇటు కదలకుండా బాగుంటది. ఇంకా అలా గ్యాస్ కార్ లో వేసుకొని అయితే వెళ్తున్నాం మేమైతే ఇంటికి. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి.